అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి? ఈనాటి వాక్య భాగాన్ని ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని ధ్యానించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన ప్రభా, ఈ సమయంలో మీ వాక్యం యొద్దకు పాదాల యొద్దకు చేరినాం మా తండ్రి. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసునామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆదికాండము 41వ అధ్యాయాన్ని చదువుకుందామండి. 31 నుంచి 27 వచనాలు మనము ధ్యానించుకుందాము. 31లో దాని తరువాత కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి చేయబడకపోవును, ఆ కరువు మిక్కిలి భారముగా ఉండెను. 32వ వచనం, ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది, ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును, అందుచేతనే ఆ కల ఫరోకు రెట్టింపబడిను. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఈజిప్ట్లో కరువు రాబోతుందనే విషయాన్ని దేవుడు మరి తన యొక్క మరి ఆ యొక్క ఈజిప్టు రాజైన ఫరోకి తెలియపరిచినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే అతను రెండు కళలు కనటము, రెండు కళల భావము ఒకటై ఉండటము మనం వాక్య భాగంలో చూస్తూ ఉంటాం. అయితే ఆ కళ భావాన్ని చెప్పేవారు మరి ఎవరైనా ఉంటారని ఆ దేశమందంతటా జ్ఞానవంతులను, తర్వాత విద్వాంసులను, ఇంకా తర్వాత మాంత్రికులను, శకునాలను చూసేవారిని అనేకులను పిలిపించి, అధికారులను అందరినీ పిలిపించి మరి ఆ రాజు ఆ కథను, ఆ యొక్క కళను ఆ వ్యక్తులకు తెలియపరిచినప్పుడు వారెవరూ కూడా ఆ కళల భావాన్ని తెలపలేని స్థితిలో ఉన్నట్లుగా వాక్య భాగం మనకి చూపెడుతూ ఉంది. అయితే మరి ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు యోసేపుతో పాటు చెరసాలలో ఉన్నట్లుగా మనం చూస్తాము. వారిద్దరూ వేరు వేరు కళలు కనటము, ఆ కళల భావాన్ని యోసేపు చెప్పినట్లుగా వాక్య భాగంలో మనము చూస్తాం. అయితే యోసేపు ఆ కళల భావాన్ని చెప్పి మరికొన్ని దినాల్లో నీ పదవి తిరిగి నీకు ఇవ్వబడుతుంది, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని మరి పానదాయకునితో చెప్పటం అనేది ఈ వాక్య భాగంలోని విషయాన్ని మన సారాంశాన్ని మనకి తెలియజేస్తుంది. అయితే ఈ యొక్క పానదాయకుడు యోసేపు సంగతి 2 సంవత్సరాలు మర్చిపోయినట్లుగా ఇక్కడ లేఖనము తెలియపరుస్తుంది. అయితే 2 సంవత్సరాల వరకు కూడా అతడు మర్చిపోవటానికి గల కారణం ఏంటి అని మనం చూసినట్లయితే అది దేవుడే అతనికి మరిపిచ్చాడు. ఒకవేళ అలాగే మరుపు ఇవ్వలేదనుకోండి, ఏదో ఒక పరిస్థితుల్లో ఆ వ్యక్తిని గురించి రాజునికి తెలియపరిచినట్లయితే రాజు అతన్ని విడుదల చేసేవాడేమో. కానీ ఇప్పుడు సమయానుకూలంగా రాజు యొద్దకు ఫరో యొద్దకు యోసేపును తీసుకురావటం వలన అతని స్థితి మారిపోతున్నట్లుగా మనము ఇక్కడ వాక్య భాగంలో చూస్తాం. అయితే యోసేపు ఆ కళల భావాన్ని చెప్పినట్లుగా మనము వాక్య భాగంలో నేర్చుకున్నాం. 7 సంవత్సరాలు సమృద్ధి అయిన పంట పండుతుందని, ఆ తర్వాత 7 సంవత్సరాలు మిక్కిలి భయంకరమైన కరువు ఆ దేశంలో వస్తుందని యోసేపు ఆ కళల భావాన్ని చెబుతూ, అందువలననే దేవుడు ఫరోకి ఈ కళను రెట్టింపు సార్లు మరి వచ్చేటట్లుగా ఆ కళ ఫరోకు రెట్టింపబడినని ఇక్కడ రాయబడటం మనము వాక్య భాగంలో చూస్తాం. ఎందుకంటే ఈ కార్యము దేవుని వలన చేయబడినది, మనుషుల వలన కలిగినది కాదండి. గుర్తుంచుకోవాలి. కరువు వచ్చిందంటే అది మన యొక్క మరి స్థితి ఎలా ఉందో మనము గమనించుకోవాలి. మనం దేవునికి దూరస్తులుగా ఉంటే మరి దేవుని యొక్క ఉగ్రతకు పాలవుతామని ఈ యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. అప్పుడు మరి ఆ కళ ఫరోకి రెట్టింపు సార్లు 2 సార్లు రావటాన్ని బట్టి ఫరో ఎక్కువగా కలత చెందాడు కనుక ఆ కళ గురించి అనేకులకు తెలిపి దాని భావాన్ని చెప్పమన్నాడు. అయితే ఈ కళ ఎవరి కొరకు వచ్చిందంటే యోసేపు కొరకే అయ్యి ఉండవచ్చును. ఇది దేవుని ఉద్దేశము. ఎందుకంటే దేవుడు యోసేపును ఐగుప్తు దేశానికి ప్రధానిగా ఉన్నత పదవిలోనికి తీసుకురావటానికి దేవుని ప్రణాళిక యోసేపు ఎడల ఉన్నది కనుక యోసేపుకు చిన్న వయసులోనే కళలను
మరి కలలు కనేవాడుగా కనబడుతున్నాడు. యోసేపు కలలు తన అన్నలతో చెప్పినప్పుడు తన అన్నలు యోసేపు మీద అసూయ పడినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి ఆ కల నెరవేర్పు జరగాలంటే యోసేపు ఏమవ్వాలంటే ఐగుప్తు దేశంలో ఒక ఉన్నత స్థానంలో ఉండవలసిన సమయము అనేది వచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఫరోకి కల రావటము, యోసేపును అక్కడికి తీసుకుని రావటము, యోసేపు ఆ కలల భావాన్ని చెబుతూ ఆయన మాట్లాడుతున్న మాటలు మనం ఇక్కడ చూసినట్లయితే, ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది, ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును, అందుచేత నా కల ఫరోకు రెట్టింపబడినని చెప్తూ దేవుడు తాను చెప్తున్న ప్రతి మాటను కూడా సత్యమని వక్కాణించి చెప్తున్నట్లుగా ఇక్కడ మనము చూడవచ్చు. 33, 34 వచనాల్లో మనం చూస్తే, కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుషును చూసుకుని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమింపవలను. ఫరో అట్లు చేసి ఈ దేశం పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశమందంతటను 5వ భాగం తీసుకొనవలను. 35వ వచనం, రాబో ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకే భద్రము చేయవలను. 36వ వచనం, కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారం ఐగుప్తు దేశములో రాబో కరువు సంవత్సరములు 7ంటికి ఈ దేశమంత సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పెను. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఫరోకి కలభావం చెప్పటమే కాకుండా ఒక చక్కని సలహా ఇస్తున్నట్లుగా యోసేపు కనబడుతూ ఉన్నాడు. ఎలా అంటే ఫరోతో మాట్లాడుతున్నాడు, వివేక జ్ఞానములు గల ఒక మనిషిని చూసుకొని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమించండి. అతడు ఇది 7 సంవత్సరములు పండిన పంటను మరి 5వ భాగము ఈ దేశంలోనికి రాజు ఎద్దకు తీసుకురావాలని, ఆ యొక్క పంట చక్కగా సమకూర్చబడటం దాచటానికి ఈ యొక్క ఆహారం అంతా రాజు వద్దకు తీసుకురావాలని చెప్పమని, ఆహారమును భద్రం చేయండి అని ఫరో సలహా ఇవ్వటం అనేది ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తున్నాం. ఎందుకంటే కరువు చేత ఈ దేశం నశించిపోకుండా ఉండాలంటే ఆహారం ఏం చేయబడాలండి? నిలువ చేయబడాలి. మనం చూడండి, మనము చాలా ఆహారాన్ని వృధా పరుస్తున్నాం. ఎంతోమంది ఆహారం లేక ఎన్నో శ్రమలు పడుతూ ఆహారం లేక చనిపోతున్న వాళ్ళు మన దేశంలో చాలామంది ఉన్నారు. అయితే వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆహారం విలువ మనకి తెలుస్తుంది. కాబట్టి ఆహారాన్ని వృధా చేయకూడదు, మరి దాన్ని పారవేయకూడదని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అయితే ఈ ఆహారాన్ని భద్రం చేయాలని, ఇది ఏ సమయంలో ఉపయోగపడుతుందంటే కరువు కాలంలో ఉపయోగపడుతుందని, ఈ దేశం నశించిపోకుండా ఆ ఆహారం ఉండటం వలన ఈ దేశము కరువు దినాలు దాటుతుందని ఫరోకి యోసేపు సలహా ఇస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అప్పుడు ఆ మాట విని ఫరో ఏమంటున్నాడో చూద్దామండి. 37వ వచనంలో, ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండేను గనుక. ఇక్కడ మనం చూసినప్పుడు ఆ మాట చెప్పినప్పుడు ఆ మాట ఎవరి దృష్టికి మంచిగా అనిపించిందంటండి? ఫరో దృష్టికి చాలా మంచిగా అనిపించిందట. అంతేకాదు, మరి అతనికి మంచితనమే కాదు కానీ అతని దగ్గర ఉన్న సమస్త జనులకి, సమస్త సేవకులకి కూడా అతని మాటలు యుక్తముగా ఉన్నవంటండి. చూడండి, మనం మాట్లాడే మాట ఉపయోగకరంగా ఉండాలి. అనవసరమైన మాటలు ఎన్నో మాట్లాడుతూ ఉంటాం. ఇతరులను బాధ పెట్టే మాటలు ఎన్నో మాట్లాడుతూ ఉంటాం. అలా మాట్లాడకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏంటంటే, ఆలోచన చెప్పేవారు అనేకులుండుట ఆశీర్వాదకరమని మనం వాక్య భాగంలో చూసుకుంటూ ఉంటాం. అలాంటి ఆశీర్వాదకరమైన జీవితాలు జీవించాలంటే మంచి ఆలోచనలు చెప్పేవారు మనకి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఆ సలహా మరి ఫరో దృష్టికి అంగీకారమైంది, అలాగే సమస్త సేవకుల దృష్టికి కూడా అంగీకారమైనట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. ఇలాంటి సలహా ఇవ్వటానికి ఇంత జ్ఞానం యోసేపుకు ఎలా కలిగింది అని మనం చూస్తే అపోస్తుల కార్యముల్లో ఆ విషయాన్ని వ్రాయబడటం మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 10వ వచనములో, దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికి అతనిని అధిపతిగా నియమించను. చూసారండి, యోసేపుకు ఈ జ్ఞానము, ఈ యొక్క మరి ఆలోచన ఎలా వచ్చింది అని మనం చూస్తే, దయను జ్ఞానమును
ఎవరికంటే అండి, ఐగుప్తు రాజైన ఫరో ఎదుట మరి అతనికి అనుగ్రహింపబడింది. ఎవరు అతనని చూస్తే యోసేపుగా మనం చూడవచ్చు. అయితే ఫరో ఐగుప్తునకు తన ఐగుప్తు మీద అంతటికి అంతేకాదండి, తన ఇంటంతటి మీదకి కూడా మరి యోసేపును అధిపతిగా నియమించినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం. ఇంకా చూసినట్లయితే 38, 39 వచనాల్లో అతడు తన సేవకులను చూసి, ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడిదంతయు నీకు తెలియపరచెను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులైందురు. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పాను. ఇటువంటి జ్ఞానం గలవాడిని మనం ఎక్కడా కూడా కనుగొనలేము. ఎందుకంటే వివేక జ్ఞానములు కలిగిన వారిని కనుగొనటము మన వల్ల కాదు. కానీ దేవుడు ఇతనిని మన ముందుకి తీసుకుని వచ్చాడు కనుక ఇతనికి ఈ యొక్క అధికారం అంతా కూడా అప్పచెప్దామని ఈ ఫరో తన దేశం అంతటి మీద అధికారాన్ని ఇచ్చాడు. అంతేకాదండి, తన ఇంటి అంతటి మీద కూడా అధికారం అతనికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రజలందరూ కూడా ఈ మాటలకు విధేయులు అన్నట్లుగా ప్రజలందరూ కూడా యోసేపుకు విధేయులు అవ్వాలని ఆయన మరి సలహా రాజు ప్రకటించినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. రాజు ఒక్క సింహాసనం విషయంలో తప్ప అన్ని విషయాల్లో కూడా యోసేపుకు అధికారం కలదని ఇక్కడ రాయబడటం మనం వాక్య భాగంలో చూస్తున్నాం. 41, 42 వచనాల్లో చూస్తే, మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పును. చూడండి, యోసేపుతో చెబుతూ ఉన్నాడు ఫరో, నేను ఐగుప్తు దేశం అంతటి మీద కూడా నిన్ను అధికారిగా నియమించుచున్నానని యోసేపుతో చెప్పి వెంటనే ఇక్కడ రాజు చేయవలసిన పనిని చేస్తున్నట్లుగా 42, 43 వచనాల్లో చూద్దామండి. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరం తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి, ఇక్కడ ఇంకా బంగారు గొలుసు వేసి 43 వచనంలో తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనం చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. రాజు ఫరో చేతిలో ఉన్న చేతికున్న ఉంగరాన్ని తీసి యోసేపుకు పెట్టినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. ఉంగరము అధికారానికి గుర్తుగా కనబడుతుంది. అయితే నార వస్త్రములు అతనికి, సన్నపు నార వస్త్రాలు అతనికి తొడిగించినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ సన్నని నార వస్త్రములు ఎటువంటి ఉన్నత స్థానాన్ని చూపెడుతున్నట్లుగా మనం చూడవచ్చు. మెడలో బంగారు గొలుసు వేసినట్లుగా చూస్తున్నాం. ఇది హోందాతనానికి గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని మనం చూసినట్లయితే, ఈ ఉంగరం గురించి మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథము 3:10లో రాజు తన చేతి ఉంగరం తీసి దానిని హమ్మేదాత కుమారుడైన అగాగీయుడగు ఆమానునికి ఇచ్చిరి. ఇక్కడ ఉంగరము అధికారాన్ని సూచిస్తున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ ఉంగరాన్ని యోసేపుకు పెట్టటము, సన్న నార వస్త్రాలు తొడిగించటము, మెడలో బంగారు గొలుసు వేయటము కూడా జరిగినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. 43వ వచనంలో అప్పుడు అతన్ని రథం మీద ఎక్కించి రెండవ రథాన్ని, ఆ రాజు ఉన్న రథము ఒకటి, రెండవ రథము ఈ యొక్క యోసేపుకు రథం తెప్పించి దాని మీద అతన్ని ఎక్కించి వందనము చేయుడని కేకలు వేసి మరి ప్రజలందరి ముందు వందనము చేస్తూ కేకలు వేసినట్లుగా ఇక్కడ అట్లు మరి ఐగుప్తు దేశం అంతటి మీద కూడా యోసేపును నియమించినట్లుగా రాజు ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథంలో 6వ అధ్యాయము 6 నుంచి 10, 11 వచనాలు మనం చూస్తే అక్కడ మొర్దెకైని ఏ రీతిగా మరి ఊరేగించి రాజు ఆ యొక్క ఉన్నత అధికారిగా చేశారో అదే రీతిగా ఇక్కడ మనల్ని యోసేపు కూడా ఆ రీతిగా మరి ఉన్నత అధికారిగా ఇక్కడ కనబడుతూ ఉన్నాడండి. ఇంకా మనం చూస్తే ఎందుకు 46వ వచనంలో మనం చూస్తే, యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశం అంతటా సంచారం చేసెను. ఇక్కడ వాక్య భాగంలో చూసినప్పుడు యోసేపు 13 సంవత్సరాలు ఈజిప్టులో బానిసత్వంలో ఉన్నట్లుగా మనం చూడవచ్చు.
యోసేపు ఇల్లు విడిచిపెట్టి అప్పటికి 13 సంవత్సరాలు మరి జరిగినట్లుగా అతడు ఎన్నో శ్రమలు, కష్టాలు, బాధలు పడినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తున్నాం. అటువంటి కష్టాలలో, శ్రమలలో యథార్థతను అతడు విడిచిపెట్టలేదు. దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అందుని బట్టి దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు గనుక దేవుడే యోసేపును ఉన్నత స్థానంలోనికి తీసుకుని వచ్చినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం. అతడు అధికారం పొందిన తర్వాత అతడు ఐగుప్తు దేశం అంతటా సంచారం చేస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అప్పటికి అతని వయసు 30 సంవత్సరాలుగా చూస్తున్నాం. అతడు మరి తన యొక్క అన్నలు గోతిలో పడేసేటప్పటికి అతని వయసు 17 సంవత్సరాలు. 13 సంవత్సరాలు ఈజిప్టులో అతడు తిరిగినట్లుగా, ఐగుప్తులో అతడు మరి అనేక శ్రమలు పడినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. మొత్తం 30 సంవత్సరాలుగా అతని వయసు కనబడుతూ ఉంది. ఇంకా మనం చూసినట్లయితే ఆదికాండం 37లో చూసినట్లయితే 37 రెండవ వచనంలో యాకోబు వంశావళిది. యోసేపు 12 ఏండ్ల వాడే తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడే తన తండ్రి భార్యలైన బిలహా కుమారుల యొద్దకు జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చి సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండెవాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే చెడుని అసహించుకునేవాడిగా కనబడుతున్నాడు. చెడుని ఏమాత్రము కూడా ప్రోత్సహించేవాడిగా యోసేపు కనబడటం లేదని మనం ఇక్కడ వాక్య భాగంలో చూడవచ్చండి. ఇంకా మనం 47, 48, 49 వచనాలు చూసినట్లయితే సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరములలో భూమి బహువిరివిగా పండెను. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరముల ఆహారం అంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాన్ని నిల్వ చేసెను. ఏ పట్టణం చుట్టూ నుండి పొలము యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిల్వ చేసెను. 49వ వచనం యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారంగా ధాన్యము పోగు చేసెను. కొలుసుట అసాధ్యమైన గనుక కొలుసుట మానివేసెను. ఇక్కడ మనం చూసినప్పుడు యోసేపు దేశమంతటా ఐగుప్తంతటా సంచారం చేసి ఎక్కడ పంటను అక్కడ మరి సమకూర్చి దాచినట్లుగా, భద్రం చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. పొలం యొక్క ధాన్యాన్ని ఆ పట్టణం అంది ఏ పొలాల్లో అయితే ఆ పంట పండుతుందో ఆ యొక్క దేశంలోనే ఆ పంటలను మరి నిలువ చేసినట్లుగా ఇక్కడ వాక్యం. ఎట్లా నిలువ చేశాడంటే అతడు లెక్కించలేనంత ఇసుక వలె అతి విస్తారంగా ధాన్యాన్ని సమకూర్చాడు కనుక అది కొలుచుకోవటానికి, లెక్కలు కట్టడానికి వీల్లేనంత ధాన్యము అతడు దాచిపెట్టినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తున్నాం. 50వ వచనంలో కరువు సంవత్సరంలో రాకమునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఒక యాజకుడు అయిన ఓను యొక్క యాజకుడైన పోతీఫర్ కుమార్తెయగు ఆసేనతో అతనికి వారిని కనెను. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినప్పుడు యోసేపు ఎలాగా మరి దేశమంతటా తిరిగి కూడా ఎంతో ఆహారాన్ని మనము 45వ వచనంలో 44వ వచనంలో చూస్తే మరియు ఫరో యోసేపుతో ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలునైనను ఎత్తకూడదని చెప్పాను. చూడండి, ఏ మనుషుడు కూడా యోసేపు యొక్క అధికారం లేకుండా కాలైనా చెయ్యైనా ఎత్తకూడదనేటటువంటి గొప్ప అధికారాన్ని ఫరో యోసేపుకి ఇచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఫరో నేనే కానీ నాతో ఫరో యోసేపుతో ఫరో నేనే అయినను నీవు ఏ సెలవు కూడా నీ సెలవు లేకుండా ఏ పని కూడా జరగకూడదు, ఏ మనుషుడును తన కాలు కానీ చెయ్యి కానీ ఎత్తకూడదని అతడు ఆజ్ఞాపించి అతనికి అధికారాన్ని యోసేపుకి ఇచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథము మరి 105వ కీర్తన 21, 22 చరణాల్లో మనం చూస్తే ఇష్టప్రకారం అతడు తన అధిపతులను ఏలుటకును తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును తన ఇంటికి యజమానునిగాను తన యావదాస్తి మీద అధికారినిగాను అతన్ని నియమించెను. ఇక్కడ వాక్య భాగంలో చెప్పినట్లుగా, కీర్తనలో చెప్పినట్లుగా యోసేపుకు ఇష్టపూర్వకంగా ఫరో తన ఇంటి వారిని అధికారులు అన్నిటి మీద అధికారాన్ని ఇచ్చినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. 45వ వచనంలో మరియు ఫరో యోసేపునకు జప్నఫనేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫర్ కుమార్తెయగు ఆసెనెత్తిని తెచ్చి పెండ్లి చేసెను. ఇక్కడ యోసేపుకు పేరు మార్చినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం.
అతని జప్నప్తా నేహు అని పేరు పెట్టి అతనికి ఓను యొక్క కుమార్తెని, అతడి ఓను ఎవరంటే యాజకుడైన పోతీఫర్ కుమార్తెను మరి ఆసెనతును యోసేపుకిచ్చి పెండ్లి చేసినట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం. యోసేపుకు పెట్టిన ఈ కొత్త పేరుకు అర్థం ఏంటంటే రహస్యాలు వెల్లడించేవాడు అని పేరు పెట్టారు. యోసేపుకి ఏమని పేరు పెట్టారండి? రహస్యాలు వెల్లడించేవాడు అని పేరు పెట్టారు. జప్నహ నేహు అని పేరు. మరి ఈ పేరుకు అర్థమని మనము చూడవచ్చు. 46వ వచనము మనం చూసినట్లయితే 46, 47, 48, 49 వచనాల్లో ఇతడు ఈజిప్ట్ దేశమంతా తిరిగినప్పుడు అతడికి 30 సంవత్సరాలుగా చూస్తున్నాం. 30 సంవత్సరాల వయసులో అతడు దేశమంతా కూడా ఐగుప్తు దేశమంతా తిరిగి విస్తారమైన ధాన్యాన్ని ఇసుక వలె పోగు చేసినట్లుగా చూస్తున్నాం. అది లెక్కించడానికి వీలు లేదు గనుక విస్తారమైన ధాన్యాన్ని ఎక్కడ పంట అక్కడే మరి దాచిపెట్టినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. 50వ వచనంలో కరువు సంవత్సరంలో రాకమునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతీఫర్ కుమార్తె యగు ఆసెనతు అతనికి వారిని కనెను. చూడండి, యోసేపుకు వివాహం అవటము 7 సంవత్సరాల్లో అతడు 2 కుమారులను కలిగి ఉండటం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకా 2 కుమారులు పుట్టేటప్పటికి కరువు ఇంకా ఐగుప్తులోనికి రాలేదని ఇక్కడ మనకు వాక్యము తెలియపరుస్తోంది. 51వ వచనంలో అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనిషే అని పేరు పెట్టెను. చూడండి, మనిషే అంటే బహుశా మర్చిపోయేలా చేయటం అని అర్థం వచ్చేలాగా మరి తన పెద్ద కుమారునికి ఆ పేరు పెట్టడము ఇక్కడ మనం చూస్తున్నాం. ఎఫ్రాయిం అంటే మరి చాలా ఫలితము అని అర్థం వచ్చేటట్లుగా రెండో కుమారునికి ఎఫ్రాయిం అని పేరు పెట్టడం జరిగింది. యోసేపు కష్టాలు అనుభవించిన స్థలంలో తన పట్ల దేవుని మంచితనాన్ని మనసులో మరి ఉంచుకొని ఈ పేరు పెట్టినట్లుగా మనము వాక్య భాగంలో ఈ పేరులు పెట్టినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తాం. యోసేపుకి ఇలాంటి విషయాల గురించి ఉన్న దృష్టి మనకు ఉంటే, మనకు కూడా ఉంటే కష్టాలకు అలవాటైన మనము ఈ లోకములో దేవునికి ఇంకా మరింత సంతోషం కలిగించేవారముగా యోసేపులాగా జీవించేవారమని వాక్యము అలా జీవించాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. 52, 53, 54 వచనాల్లో చూసినట్లయితే తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిం అని పేరు పెట్టెను. ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తర్వాత యోసేపు చెప్పిన ప్రకారము 7 కరువు సంవత్సరములు ఆరంభమైన కానీ యోసేపు దేశమంతటను ఐగుప్తు దేశమంతటను ఆహారం ఉండెను. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపు ఏవైతే భావాన్ని చెప్పాడో అదే రీతిగా 7 సంవత్సరాలు సమృద్ధి పంట అయిన వెంటనే కరువు సంవత్సరాలు వచ్చినట్లుగా చూస్తున్నాం. అయినప్పటికీ ఆ దేశం అంతటా కూడా ఆహారం ఉన్నది అని ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. అపోస్తలులకు రాసిన కార్యముల్లో మనం చూసినట్లయితే 7వ అధ్యాయం 11వ వచనంలో తరువాత ఐగుప్తు దేశం అంతటికి కానాను దేశం అంతటికి కరువు బహుశ్రమయు వచ్చెను గనుక మన పితరులకు ఆహారము లేకపోయెను. ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపు యొక్క కల భావం నెరవేర్పు ఇక్కడ జరుగుతున్నట్లుగా చూస్తున్నాం. అప్పుడు 7 సంవత్సరాలు గడిచిన తర్వాత ఐగుప్తు దేశం అంతటికీ కూడా ఇంకా అలాగే కానాను దేశం అంతటికీ కూడా కరువు వచ్చినట్లుగా బహు శ్రమలు ఆ ప్రజలు పడుతున్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. మరి యోసేపు పితరులకు కూడా ఆహారము లేకపోవటం అనేది ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తున్నాం. అందును బట్టి మరి ఆహారము సమకూర్చబడాలి అని ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తున్నాం. ఐగుప్తులో ఆహారం సమృద్ధిగా ఉందని ప్రజలు అందరికీ కూడా ఆ విషయాన్ని తెలుసుకున్నట్లుగా వాక్య భాగంలో చూస్తాం. 55వ వచనంలో ఐగుప్తు దేశమందు అంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థుల ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకునేది. అప్పుడు ఫరో, మీరు యోసేపు వద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయడని ఐగుప్తులందరితో చెప్పెను. ఐగుప్తులో ఆహారము లేక కరువు విస్తరించినప్పుడు ప్రజలందరూ కూడా ఫరో యొద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నట్లుగా వాక్య భాగంలో చూస్తున్నాం. అప్పుడు ఫరో తను రాజు కదండి, తను ఏదైనా చేయగలడు. కానీ తను ఏమంటున్నాడంటే యోసేపు యొద్దకు వెళ్ళి
మరి యోసేపుతో ఈ విషయాన్ని చెప్పండి అని చెప్పటము ఇక్కడ మనం చూస్తున్నాం. అప్పుడు ఐగుప్తీయులందరూ కూడా యోసేపు యొద్దకు వెళ్ళి యోసేపుకు చెప్పినట్లుగా ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తాము. ఇంకా మనం చూస్తే యోహాను 2:5లో ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయుడి అనేను. అక్కడ యేసు ప్రభుతో తల్లి ఏమైతే మరి తన శిష్యులను చూపెట్టి శిష్యులతో మాట్లాడుతూ యేసు ప్రభుని చూపెట్టి ఆయన మీతో చెప్పినది చేయుడి అన్నట్లుగా ఇక్కడ ఫరో ఏమంటున్నాడంటే మీరు యోసేపు దగ్గరికి వెళ్ళండి, యోసేపు చెప్పినట్లు చేయండి అని చూపెడుతున్నట్లుగా ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తూ ఉన్నామన్నమాట. ఇంకా మనం చూసినట్లయితే 56వ వచనంలో కరువు ఆ దేశమందంతటా ఉండెను గనుక యోసేపు కొట్లన్నీ విప్పించి ఐగుప్తీయులకు ధాన్యం అమ్మకము చేసెను. ఐగుప్తు దేశమంతా కరువు భారముగా ఉండెను. చూడండి, ఇక్కడ ప్రజలందరూ కూడా ఇప్పుడు యోసేపు యొద్దకు రాజు చెప్పినట్లుగా వెళ్ళినప్పుడు యోసేపు చెప్తున్న మాటను ఇప్పుడు వారు ఆలకించవలసి ఉన్నదని ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. యోసేపు కొట్లన్నీ ఇప్పించాడు. దాచిన ధాన్యాన్ని అంతటిని కూడా మరి తెరిచినట్లుగా ఇప్పినట్లుగా చూస్తున్నా. ఐగుప్తీయులకు ధాన్యాన్ని అమ్మకానికి పెట్టినట్లుగా ఇక్కడ చూస్తున్నాం. ఐగుప్తు దేశమందు కరువు భారంగా ఉంది కనుక ఈ యొక్క అమ్మకాలు విరివిగా జరిగినట్లుగా మనము చూడవచ్చు. 57వ వచనంలో మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునికి వచ్చిరి. చూడండి, యోసేపు యథార్థంగా ఉన్నాడు. అంతేకాదు శ్రమలు బాధలు అనుభవించాడు. శ్రమలలో బాధలలో కష్టములో కూడా దేవుని విడిచిపెట్టలేదు కనుక దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు కనుక ప్రపంచమంతా కూడా యోసేపు వైపు చూస్తున్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. లోకములో మరి ప్రపంచమంతటిలో కూడా ఆ భాగంలో వారికి తెలిసిన ఇంకా అనాగరికంగా ఉన్న దేశాలు చాలా ఉండవచ్చు. అయితే వీటిలో కానాను కూడా మరి ఆహారం లేక కరువులో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కానాను దేశంలో ఎవరు ఉన్నారండి? యోసేపు యొక్క పితరులు తన సహోదరులు ఉన్నట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. మరి ఫరో మనం చూసినప్పుడు 1-8 వచనాలు ఫరో కళల గురించి వివరించినట్లుగా చూస్తున్నాం. 9-32 వచనాల్లో మనం చూసినట్లయితే యోసేపు ఫరో కళలను వివరించినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తాము. ఇంకా తర్వాత మనం చూసినట్లయితే 33-45 వచనాల్లో యోసేపు సలహా అతను చాలా అభివృద్ధి చెందినవాడుగా కనబడుతున్నట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం. ఇంకా జోసెఫ్ మనం 46-57 వచనాలు చూసినప్పుడు యోసేపు పిల్లలు కరువు ప్రారంభం కాక మునిపే వారు పుట్టినట్లుగా వాక్య భాగంలో మనము చూస్తున్నాం. ఇలాంటి కష్ట సమయాల్లో దేవుడు తనకు సహాయం చేసి విజయం సాధించడానికి గల కారణం దేవునిపై అతనుకున్న నమ్మకం. అతడు ఆహారంతో చాలా ఆహారాన్ని మంచి సమయాన్ని గడిపినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అది శాశ్వతంగా ఉండదని మరి ఏదండి ఆహారము సమయము కూడా మంచి ఆహారము మంచి సమయము ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా జీవించాలని యోసేపును బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. కష్ట సమయాల్లో ఆహారాన్ని మరి ఆదా చేసుకున్న ఆహారాన్ని మనము తీసుకొనవచ్చు, కానీ ఆహారం దొరికినప్పుడు వృధా చేసుకోకూడదని ఇక్కడ మనము యోసేపును బట్టి ఆ యొక్క ఐగుప్తు దేశంలో కలిగిన కరువును బట్టి నేర్చుకున్న వారముగా ఉండాలి. యోసేపు చాలా తెలివైన వాడిగా ఇక్కడ మనకి కనబడుతున్నాడు. చాలా జ్ఞానవంతుడిగా జ్ఞాన వివేకము గలవాడుగా కనబడుతున్నాడు. ఈ జ్ఞాన వివేకములు ఎక్కడి నుంచి కలుగుతాయి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటి జ్ఞానమునకు మూలమని మనం వాక్య భాగంలో నేర్చుకుంటున్నాం. ఆ రీతిగా దేవుని వాక్యాన్ని ప్రతిదినము చదువుతూ జ్ఞానాన్ని వివేకాన్ని పొందుకుంటూ మన జీవితంలో అనేక కష్టాలలో ఇరుకులలో మరి బాధలలో మరి ఈ యొక్క మరి జ్ఞానాన్ని దేవుని యొక్క జ్ఞానము వివేకము మనల్ని కష్టాల నుంచి శ్రమల నుంచి బాధల నుంచి దాటించేదిగా ఉంటుంది కనుక యోసేపును బట్టి మనం అనేక విషయాలు నేర్చుకోవలసిన వారంగా మనం ఉండటము ఇక్కడ మనం నేర్చుకోవాలండి.
మనము ఎలా అయితే జీవించాలో మన జీవితం ఎలా ఉంటే దేవునికి ఇష్టమో యోసేపు యొక్క జీవితము మనకి ఇక్కడ సాదృశ్యంగా కనబడుతూ ఉంది. మరి అలాగే యేసు ప్రభు వారు కూడా మరి అనేక విషయాల గురించి మాట్లాడినట్లుగా ఆయన ఎన్నో శ్రమలు అనుభవించినట్లుగా కూడా మనం వాక్య భాగం